ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ ఈడీ దూకుడు పెంచాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నేడు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాల్సిందిగా ఈడీ సైతం నోటీసులు ఇచ్చింది. అయితే ఏసీబీ ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. మరోవైపు ఏసీబీ విచారణకు సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు కేటీఆర్. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పు ఇచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. ఈ క్రమంలో ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని ఏసీబీ 7న విచారణకు రావాలని ఈడీ సమన్లు ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ ఈ ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ రోజు తమ ఎదుట హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొన్నారు. మరి ఈ రోజు కేటీఆర్ హాజరు అవుతారా లేదా అనే దానికి కొంత ఉత్కంఠ ఉన్నప్పటికీ ఆయన వకీల్ నుంచి మాత్రం ఈ రోజు హాజరు అవుతారా అని చెప్పేసి తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటు ఏసీబీ ఆఫీస్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్ రేస్ లో కేటీఆర్ A1 గా ఉన్నారు. ఇప్పటికే ఆయనకు ఇటు ఈడీ కూడా నోటీసులు జారీ చేసింది. ఒకవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ దర్యాప్తునైతే ముమ్మరంగా కొనసాగిస్తున్నాయనే చెప్పాలి. ఈడీ వచ్చేసి A3 గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డికి, అదేవిధంగా A2 గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి, మరోవైపు A1 గా ఉన్నటువంటి కేటీఆర్ ముగ్గురుకు నోటీసులు ఇచ్చింది. ఆ ముగ్గురులో మొదట బిఎల్ఎన్ రెడ్డిని, ఆ తర్వాత అరవింద్ కుమార్ ని, తర్వాత కేటీఆర్ ని విచారించాలనుకున్నారు. ఒకరిచ్చినటువంటి సమాచారం మేరకు మరొకరు, అట్లా ఈడీ వచ్చేసి ముగ్గురిని విచారించాలనుకుంది. కానీ ఏసీబీ మాత్రం A1 గా ఉన్నటువంటి కేటీఆర్ కి నోటీసులు ఇచ్చింది. ఆయన ఈ రోజు విచారణకు హాజరవుతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి కాసేపు అంటే 10 గంటలకు ఆయన ఏసీబీ కార్యాలయానికి చేరుకోబోతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయంలో ఆయన హాజరై తన వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఏసీబీ ఇప్పుడు ఏం ప్రశ్నలు అడుగుతుంది అనేది ఒక సందిగ్ధంగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవాలి. చాలా ఆసక్తిగా కూడా మారింది. ప్రధానంగా ఈ కార్ రేస్ కి సంబంధించి ఏసీబీ అంటే కేటీఆర్ మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు నిధులు విదేశీ కంపెనీకి ఖాతాలోకి పంపించారా, లేకపోతే తన సొంత నిర్ణయమా అనేది ప్రధానంగా ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారించే ఛాన్స్ ఉంది. ఇక ఆయన ఏం సమాధానం చెప్తారు అనేది కూడా చూడాలి. ఇక అక్కడ ఉన్నటువంటి రికార్డులను కావచ్చు, లేకపోతే గతంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇటు చీఫ్ సెక్రటరీకి ఇచ్చినటువంటి ఆయన ఒక అంటే చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు ఒక మెమో ఇచ్చారు. ఆ మెమోలో ఆయన సమాధానం కూడా ఇచ్చారు. దాంట్లో స్పష్టంగా కేటీఆర్ ఆదేశాల మేరకే తాము విదేశీ కంపెనీ ఖాతాలోకి నిధులు పంపించామని చెప్పేసి ఆయన స్పష్టంగా పేర్కొనడం జరిగింది. వాటన్నిటినీ సేకరించినటువంటి ఏసీబీ ఈ రోజు కేటీఆర్ ని ప్రశ్నించబోతుంది. మరి ఏసీబీ ప్రశ్నలకు కేటీఆర్ ఏం సమాధానం చెప్తారు అనేది చూడాలి. ప్రధానంగా హెచ్ఎండిఏ నిధులు ఎందుకు మళ్లించాల్సి వచ్చింది అన్న అంశానికి సంబంధించే ఏసీబీ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇటు నిబంధనలు పాటించలేదు అనేది ఇటు ప్రధానంగా ఆయనపై నమోదైనటువంటి కేసు. ఆ నిబంధనలు పాటించకపోవడం కారణం ఏంటి, ఏమైనా స్వలాభం కోసం ఇటువంటి చేశారా అనేది కూడా ఏసీబీ నుంచి కేటీఆర్ కి ప్రశ్నలు ఎదురు కాబోతున్నాయి. ఇక ఈ రోజు ఖచ్చితంగా ఏసీబీ ముందు ఆయన హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇటు ఈడీ ఏసీబీ విచారణ కొనసాగుతుండగానే మరోవైపు ఈ పిటిషన్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అసలు ఇది విచారణ అర్హం కాదు, దీనికి సంబంధించి క్వాష్ చేయాలి అని చెప్పేసి కూడా ఆయన కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టు కూడా ఆయన విచారణకు సహకరించాలి అని చెప్పేసి చెప్పింది. మరోవైపు దీనికి సంబంధించి ఇటు ఏసీబీ కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ తరపు న్యాయవాదుల నుంచి ఆర్గ్యూ జరిగాయి. వాటన్నిటిని తిన్నటువంటి హైకోర్టు ఆ తీర్పును తాత్కాలికంగా రిజర్వ్ లో పెట్టింది. మరి అప్పటి వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దని కూడా చెప్పింది. కానీ విచారణకు సహకరించాలి అంది. ఒకవైపు ఇటు హైకోర్టులో తీర్పు రిజర్వ్ లో ఉంది, మరోవైపు ఏసీబీ మాత్రం తన దూకుడును ప్రదర్శిస్తూ ఈ రోజు కేటీఆర్ ను విచారణకు హాజరు పిలిచింది. మరి ఈ రోజు కేటీఆర్ ఎటువంటి ఆన్సర్ చెప్తారు? ప్రధానంగా ఇటు ఐఏఎస్ అధికారి కావచ్చు, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, ప్రభుత్వానికి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగానే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీకి ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు
కేటీఆర్ ను ఏవన్ గా చేర్చారు. ఆ ఏసీబీ ఫిర్యాదు ఆధారంగా చేసుకుని ఈడీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈడీ కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ రోజు మరి ఏసీబీ ముందు హాజరై రేపు ఈడీ ముందు కూడా హాజరవుతారనేది చూడాలి. ఇప్పటికే ఈడీకి సంబంధించి ఇద్దరు అధికారులు అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి కొంత సమయం కావాలని అడిగారు. వాళ్లకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చి సమయం కూడా ఆ తర్వాత హాజరు కావాలని చెప్పింది. మరి ఈ కేటీఆర్ కి సంబంధించి రేపు ఈ రోజు ఏసీబీ ముందు హాజరే, రేపు ఇటు ఈడీ ముందు హాజరవుతారా, ఆయన సంబంధించినటువంటి న్యాయవాదులతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఈ రోజు ఏసీబీ ముందు హాజరవుతారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇక కేటీఆర్ ఏసీబీ అధికారుల ముందు హాజరు కానుండడంతో సిటీలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళని ఇంటి నుంచి కూడా బయటికి రాకుండా వాళ్ళ ఇంటి వద్ద పోలీసులు కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఉదయమే జిమ్ కు వెళ్తున్నటువంటి ఇటు కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మిగతా ఎమ్మెల్యేల ఇంటి వద్ద కూడా ఇటువంటి పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా కేటీఆర్ ఇంటికి చేరుకుని అక్కడి నుంచి భారీ కాన్వాయ్ గా ఏసీబీ ఆఫీస్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా బీఆర్ఎస్ నేతల్ని కావచ్చు, ఎమ్మెల్యేలని వాళ్ళ ఇటు కేటీఆర్ ఇంటి వైపు రాకుండా హౌస్ అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈ కేసుకు సంబంధించి మరి కాసేపట్లోనే ఆయన నివాసం నుంచి బయలుదేరి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది వాళ్ళకి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.